ఈ ఇంటికి తీసుకురండి. నువ్వు ఇంతలా చెప్పాలా చాందని? ఈరోజు నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం నా చెల్లెలే. అలాంటి నా చెల్లెలు తన ఇంటికి దూరంగా ఉంటుంది అంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. మనసారా ప్రేమించి అభిమానిస్తున్న తన భర్తకు దూరంగా ఉంది అంటే దానికి కారణం ఏమై ఉంటుందా అని నేనే ఆలోచిస్తున్నాను. అవన్నీ తప్పకుండా తెలుసుకోవాలనే కదా నేను కార్తీక్కు ప్రయత్నిస్తున్నా. భానుతో ఎలా మాట్లాడాలో ముందే ఆలోచించాను. అదేంటి నాన్న అలా గుమ్మం దగ్గర ఆగిపోయారు? లోపలికి రండి. బాబు, మీతో పాటు నేను కూడా వస్తాను. మీరెందుకు మావయ్య? వాళ్ళిద్దరూ వెళ్తున్నారుగా, వదిన తప్పకుండా తీసుకొస్తారు. తనకింటి దగ్గర మనందరం గ్రాండ్గా వెల్కమ్ చెప్దాం. లేదమ్మా, భాను దూరమై ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా లేను. నా తల్లిని కళ్ళారా చూసుకోవాలని, తనతో మనసు విప్పి మాట్లాడాలని ఎన్నో అనుకున్నాను. కానీ ఇన్ని రోజులు తనెక్కడుందో తెలియక బాధపడ్డాను. ఈరోజు మాత్రం ఇక్కడే ఉండి ఎందుకు దూరంగా ఉందా అని ఆలోచిస్తుంటే నా మనసు నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నానమ్మా. నా కూతురు కోసం నా కళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నాయో నేను మాటల్లో చెప్పలేనమ్మా. అందుకేరా నేను వస్తానంటోంది. తనతో నేను మాట్లాడాలరా. వద్దు నాన్న, అసలు భాను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తనతో ముందు మేం మాట్లాడతాం. మేం ఖచ్చితంగా తనని ఇంటికి తీసుకొస్తాం. మీ ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది నాన్న. మీరు ఇంటి దగ్గరే ఉండండి. మీకు మాటిచ్చాను కదా, చెల్లిని తప్పకుండా తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ప్లీజ్ నాన్న, కాదనకండి. నమస్తే సార్. నమస్తే. లోపల లగేజ్ ఉంది, తీసుకురండి. ఓకే సార్. మావయ్య, అసలు నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. మన ఊళ్ళో కొండలున్నట్టు ఈ ఊళ్ళో ఇంత పెద్ద పెద్ద బిల్డింగులున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయేమో అనిపిస్తున్నాయి. హైదరాబాద్ అంటే చాలా పెద్ద సిటీ కదా, ఇక్కడ ఇలాగే ఉంటాయి. ఏమో మావయ్య, మన వచ్చే దారిలోనే ఇంత పెద్ద బిల్డింగులుంటే ఇక ఊరంతా ఎన్నుంటాయో మొత్తం ఒకేసారి చూసేయాలి. అదేంటి సత్య, ఇంతకు ముందు నువ్వెప్పుడు సిటీకి రాలేదా? లేదు రాదా, మా ఊరు తప్ప అసలు నాకు బయట ఏముంటుందో కూడా తెలీదు. ఎప్పుడైనా మావయ్య తీసుకొస్తేనే కదా. ఇదిగో ఎన్నాళ్ళకి నీ దయ వల్ల ఇక్కడి దాకా వచ్చాను. కానీ ఎంత బాగుందో కదా, ఊరు మొత్తం నువ్వు నాకు చూపించాలి మావయ్య. మనం ఇక్కడికి వచ్చింది సిటీని చూడ్డానికి కాదు, వచ్చిన పని వేరు. ఆ పని చూసుకుని వెళ్ళాలి. వచ్చిన పని ఎలాగో చూసుకుందాం మావయ్య, పనిలో పనిగా ఊరు కూడా చూసేద్దాం. ఇంక నువ్వేం కాదనుకో. నేషనల్ హాస్పిటల్ ఇక్కడికి ఎంత దూరం? 5 కిలోమీటర్లు ఉంటుంది సార్. కాకపోతే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. 40 మినిట్స్ టైం పడుతుంది. రాధా, 12:30కి మనకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. కనీసం మనం 11:30కి బయలుదేరాలి. త్వరగా ఫ్రెష్ అవ్వండి. అలాగేనండి. అమ్మా రండమ్మా. మా అందరికి టిఫిన్ ఏర్పాటు చేస్తావా? సరే సార్, మీరు ఫ్రెష్ అవ్వండి. ఈ లోపల నేను తీసుకొస్తాను. సరే.
అమ్మా క్యారేజీలు రెడీ అయ్యాయా? అయిపోయిందమ్మా. 2 నిమిషాలు. 2 నిమిషాలు. ఆ, అమ్మా రాధా, క్యారేజీలు ఇచ్చిన వెంటనే తొందరగా వచ్చేయి. నీకిష్టమని చక్కెర పొంగల్ చేశాను, తిందుగాని. అదేంటి చక్కెర పొంగలి రామ్మోహన్ గారికి ఇష్టమని చేశారనుకుంటున్నారు, ఆయనేమో పొంగిపోతున్నారు. మరి మీరేంటి రాధమ్మకి ఇష్టమని చేశానని చెప్తున్నారు? మా పెళ్ళయ్యి 40 ఏళ్లయింది. ఇప్పుడు ఆయనకి ఈ చక్కెర పొంగల్ ఇష్టమని ప్రేమగా చేసి పెట్టడానికి మేమేమైనా కొత్తగా పెళ్ళైన జంట ఏంటి? ఇది నా కూతురికి ఇష్టమని చేశాను. ఆయనేమో అలా మార్చేసుకున్నారు. ఎందుకంటే తినడానికి ఏదో ఒక వంక కావాలి కదా. మనసులో నాకిష్టమని చేస్తుంది, బయటికి మాత్రం కూతురు పేరు చెబుతుంది. ఏదైతేనే నా కూతురికి ఇష్టమైన ప్రతిదీ నాకు ఇష్టమే. అమ్మా రాధా, నువ్వు క్యారేజీ తీసుకువెళుతున్నది ఆ నార్సింగ్ రోడ్లో ఉన్న ఆఫీస్కేగా? అవును బాబాయ్, ఇవాళ 12 ఇవ్వమని చెప్పారు. వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారమ్మా. ఆ ఆఫీసుని వెనక వీధిలో ఉన్న రోడ్ నెంబర్ 12కి షిఫ్ట్ చేశారట. క్యారేజీలు అక్కడికే తీసుకురామన్నారు. మరి నువ్వెలా వెళ్తావు? రోజు వెళ్లే దారిలోనే వెళ్తాను బాబాయ్. అక్కడైతే ట్రాఫిక్ కూడా ఉండదు. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే రోడ్ నెంబర్ 12లోకి వెళ్ళిపోవచ్చు. అన్నా త్వరగా వెళ్దాం, క్యారేజ్ తీసుకో. అలాగే అమ్మా. పిన్ని ఆ. వస్తాను. అమ్మా రాధా, ఒక్క నిమిషం. అమ్మా హా? వస్తున్నా. మర్చిపోయానమ్మా, నా మందులు నీకు తెలుసు కదా, వచ్చేటప్పుడు తీసుకొస్తావా? అన్ని పనులు రాధకే చెప్తున్నారు. మందులేగా, మీరెళ్ళి తెచ్చుకోవచ్చుగా. పర్లేదు పిన్ని, ఎలాగో నేను బయటకు వెళ్తున్నాను కదా, వస్తున్నప్పుడు తీసుకొస్తాను. బాబాయ్ మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, నేను తీసుకొస్తాను, సరేనా? సర్లే అమ్మా, ఈ పనులన్నీ పెట్టుకుని నువ్వు రావడం మాత్రం లేట్ చేయకు. త్వరగా వచ్చేయమ్మా. చెప్పాను కదా, నీకిష్టమని చక్కెర పొంగల్ చేశాను. నువ్వు తిన్నాకే మిగిలిన వాళ్ళకి పెడతాను. సరే బాబాయ్, తీసుకొస్తాను. అలాగేనమ్మా. కార్తీక్, బానుని ఇదే రూట్లో ఇక్కడే చూశాను. సరే బావా, మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. నిన్న ఇదే రూట్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఈ రూట్లో వస్తుందని నాకు నమ్మకం ఉంది. మనం ఇక్కడే ఉందాం. అయ్యో సార్, అయ్యో సార్, ఏమండి? అన్నా వాటర్ ఉందా? ఆ, ఉందమ్మా. త్వరగా తీసుకురా. తీసుకొస్తాను. సార్, అరే సార్, హలో. ఇదిగోమ్మా నీళ్ళు. నీళ్ళు ఇవ్వండి. అయ్యో ఏమండి? సార్, ఏమండి? సార్. హలో ఏమండి? సార్, ఏమండి? సార్. ఏమండి? హలో. స్పృహ తప్పి పడిపోయినట్టున్నాడమ్మా. బాగా దెబ్బలు కూడా తగిలాయి. అంబులెన్స్కి ఫోన్ చేయమ్మా, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. అన్నా ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏదైనా హాస్పిటల్ ఉందా?
పక్కనే నేషనల్ హాస్పిటల్ ఉందండి, అక్కడ తీసుకెళ్ళొచ్చు. అమ్మా మనం వెళ్ళాలి కదా, అంబులెన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారమ్మా. మనం ఫుడ్ డెలివరీ ఇవ్వాలి కదా. లేదన్నా, హాస్పిటల్లో జాయిన్ చేసే వెళ్దాం. సాయం పట్టండి. పట్టండి. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. దేవరాజ సేవ్యమాన పావన. అన్నా తొందరగా స్ట్రెచ్చర్ తీసుకురండి. సరే తెస్తాను. ఆయన తీసుకెళ్ళాలి లోపలికి. సరే. హే తొందరగా ఆయన పట్టుకోండి అన్న. రండి. హే తొందరగా రా. పట్టండి. జాగ్రత్త జాగ్రత్త. అన్నా నువ్వు తీసుకెళ్ళు, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. అలాగే అమ్మా, వెళ్ళన్నా. మాట్లాడండి. హలో, వచ్చేస్తున్నాను సార్. మీ ఆఫీస్కి వస్తుంటే దారిలో ఒక అతనికి యాక్సిడెంట్ అయింది. ఇక్కడే పక్కనే నేషనల్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేస్తాం. అదేంటి మేడం, ఇప్పటికే 12 దాటుతుంది కదా, అందరూ లంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా రండి. చెప్పాను కదా సార్, దగ్గరలోనే ఉన్నామని. మీరు ఆఫీస్ కూడా మార్చారని మా బాబాయ్ నాకు చెప్పారు. వెంటనే వచ్చేస్తున్నాము. ఈసారి మాకు తెలుసు, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఆగండి. వాసుదేవరావు గారు, ఏంటి ఏమైంది? యాక్సిడెంట్ అయ్యిందంట సార్, ఎవరో ఆటోలో తీసుకొచ్చి అప్పచెప్పారు. త్వరగా ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అన్నా, ఆయన గురించి ఏం జరిగిందో చెప్పావా? చెప్పానమ్మా, అతను ఏదో పెద్ద ఆఫీసర్ అంట. ఈ హాస్పిటల్లో ఒకతను గుర్తుపట్టాడు. ఆయన జోబులో ఫోన్ ఉంది కదా, మిగిలిన విషయాలు చెప్తా అన్నారు. మనం వెళ్దామమ్మా. తొందరగా వెళ్దామన్నా, వాళ్ళు లంచ్ కోసం ఫోన్ చేస్తున్నారు. అదేంటండి, హాస్పిటల్ దాకా వచ్చి మీరు ఇక్కడే ఆగిపోయారు? ఏంటో తెలియడం లేదు రాధా. ఇక్కడికి రాగానే నాకే తెలియని ఒక గందరగోళం నా మనసులో ఏర్పడింది. ఆ ఫీలింగ్ ఇది అని చెప్పలేకపోతున్నాను, కానీ నా గుండె గట్టిగా పట్టేస్తున్నట్టు, నాకు ఇష్టమైంది నాకు దూరం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అదేంటో అర్థం కావడం లేదు. హాస్పిటల్ వాతావరణం అలాగే ఉంటుందండి. ఇక్కడ ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా బాధల్లో ఉంటారు. ఆ తాలూకా ఫీలింగ్స్ అన్నీ ఈ పరిసర ప్రాంతాల్లోని ఆ గాల్లోనే ఉంటాయి. అందుకే హాస్పిటల్కి వచ్చినప్పుడు మనకే తెలియని ఒక అనీజీనెస్ ఉంటుంది. వచ్చింది నీకోసమే కదా, లేకపోతే ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? సత్య, పదండి లోపలికి.
ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి రిసెప్షన్లో కనుక్కొని వస్తాను. కూర్చోండి. నర్స్, ఇందులో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. హలో, ఎవరు? నమస్తే మేడం, నేను నేషనల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. వాసుదేవరావు గారికి యాక్సిడెంట్ జరిగింది. ఎవరో హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఆయన ఫోన్లో చూస్తే చెల్లెమ్మ అని మీ నంబర్ ఉంది మేడం. అందుకే మీకు ఫోన్ చేశాను. మీరు త్వరగా రండి మేడం. ఏం మాట్లాడుతున్నావు? అనేక యాక్సిడెంట్ జరగడం ఏంటి? అవును మేడం, బాగా దెబ్బలు తగిలాయి. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మని చెప్పారు. అడ్రస్ నేషనల్ హాస్పిటల్, కృష్ణానగర్, యూసుఫ్గూడ. ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఏంటి ఊర్మిళ, యాక్సిడెంట్ ఏంటి? అనేక యాక్సిడెంట్ అయిందేంటండి? నేషనల్ హాస్పిటల్లో ఉన్నారంట. అయ్యో, పదండి వెళ్దాం. అమ్మమ్మ, నువ్వు చాంద్రికి తోడుగా ఉండు. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. పదండి వెళ్దాం. డాక్టర్ గారు, ఏ వ్యక్తి జీవితంలోనూ తన గతాన్ని మర్చిపోయే పరిస్థితి రాకూడదు. అలాంటి పరిస్థితి రాధకొచ్చింది. తను ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదు. తన వాళ్ళెవరో కూడా తెలియదు. అయిన వాళ్ళని కళ్ళ ముందు పెట్టుకొని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. ఒక మనిషికి ఇలాంటి పరిస్థితి రావడం బతికుండగానే నరకంతో సమానం. ఇప్పుడు ఆ నరకాన్ని మా రాధ అనుభవిస్తుంది. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా సరే తనకి గతం గుర్తొచ్చేలా చేయండి. తప్పకుండా మురారి. నీ పరిస్థితి ఎలా ఉంటే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక సైకియాట్రిస్ట్గా నేను అర్థం చేసుకోగలను. బట్ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా జరగాలి. రిజల్ట్ తర్వాతే మనం చూడగలుగుతాం. ముందు మీకు స్కాన్ చేయాలి. ఒకసారి నాతో రండి. ఏం చేసావు చక్రి? నిన్ను నమ్మి ఎంత పెద్ద పని అప్పగించాను. నువ్వు తలుచుకుంటే ఈ వర్క్ ఫినిష్ అవుతుందనే కదా నేను నీకిచ్చాను. కానీ నువ్వేం చేసావు? ఏమీ చేతకాని వాడిలాగా వచ్చి ఇలా నా ముందు నుంచున్నావు. సారీ మేడం, ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. మీరు నాకు ఫోటో పంపించిన అమ్మాయిని నేను చూశాను. తనని ఫాలో అవుతున్నాం. కిడ్నాప్ చేయాలంటే సీసీ కెమెరా లేని ప్లేస్లో చేయాలి, లేదంటే మేము ఇమీడియట్గా దొరికిపోతాం. అదిగాక నేను ఫాలో చేస్తున్నప్పుడు ఒక ముసలాడు ఆ అమ్మాయి వెంట పరిగెత్తాడు. భాను భాను అని పిలుస్తూ పరిగెడుతున్నాడు. ఆ అమ్మాయి ఏమో పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ పొరపాటున అమ్మాయి ఆ ముసలాడికి దొరికిందంటే ఇంక తనని పట్టుకోవడం చాలా కష్టమనిపించింది. సిటీలో ఉన్న అమ్మాయిని ఎప్పుడైనా పట్టుకోవచ్చు, కానీ తన గురించి వెతుకుతున్న వాళ్ళని తప్పించాలని
ఆ ముసలాన్ని మేం కారుతో గుద్దేశాం మేడం. ఇంతలో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఏంటి ముసలోడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడా? పేరు పెట్టి పిలుస్తున్నాడా? ఉమ్, ఇతనేనా ఆ అమ్మాయి వెనకాల పరిగెత్తింది? అవును మేడం, ఈ ముసలాడే సడన్గా వచ్చాడు. రోడ్డు మీద పరిగెడుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయిని ఎక్కడ పట్టుకుంటాడో అని మాకు భయం వేసింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో యాక్సిడెంట్ చేశాం. మంచి పని చేసావు చక్రి. ఖచ్చితంగా ఈ వ్యక్తి భాను కోసమే తిరుగుతున్నాడు. తను కనిపించాలని ప్రతి చోట ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒక్కసారి అతనికి దొరికింది అంటే భానుని మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ పట్టుకోలేం. సరైన టైంలో సరైన పని చేశాం. మళ్ళీ అదే ప్లేస్లో కాపలా ఉంటే తను ఖచ్చితంగా వస్తుంది. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. కిడ్నాప్ చేసి తీరాలి. తనతో నేను మాట్లాడాలి. అలాగే ఈ కార్ కూడా మార్చేయండి. పొరపాటున ఎవరైనా చూసినా సీసీ కెమెరాలో రికార్డ్ అయినా మీరెరుక్కుంటారు. ఉమ్, కార్ మార్చి వేరే కార్తో ప్రయత్నించండి. అలాగే మేడం. ఇదిగో, ప్రతి విషయం అస్తమాన నాకు ఫోన్ చేసి చెప్పకండి. అలాగే మేడం. అవసరమైనప్పుడు నేనే మీకు చేస్తాను. సరే మేడం. సిస్టర్, వాళ్ళని లోపలికి రమ్మను. అలాగే సార్. మేడం, డాక్టర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. నానా, వాసు, నానా, రే వాసు, వాసు. అన్నయ్య, మావయ్య, డాక్టర్, వాసు రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి కదా, వాడికేం ప్రాబ్లం లేదు కదా? సారీ మనోహర్ గారు, వాసుదేవరావు గారికి మేజర్ ఇంజ్యూరీ అయింది. స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింది. వెంటనే సర్జరీ చేయకపోతే పెరాలిసిస్ వచ్చి శాశ్వతంగా ఆయన బెడ్ మీదే ఉండాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే వెంటనే సర్జరీ అయితే చేయాలి. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ మేం చేస్తాం. నర్స్, వెంటనే సర్జరీకి ఏర్పాటు చేయండి. అలాగే డాక్టర్. అన్నయ్య, అన్నయ్య, ఏంట్రా వాసు, ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్నావురా? ఇంట్లో ఉండవలసిన వాడివి ఎవరికీ చెప్పకుండా ఎందుకెళ్ళావురా? చూడు, ఇప్పుడు నీకు ఎంత ప్రమాదం వచ్చిందో. నిన్నిలాంటి పరిస్థితుల్లో చూడవలసి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదురా. అన్నయ్య, భాను కోసమే మీరు వెళ్లారని మాకు తెలుసు. కానీ భాను మీకు కనిపించలేదు సరికదా? ఇదిగో ఇప్పుడు ఈ బాధ మిగిలింది. అందరం భాను కోసమే వెతుకుతున్నామని మీకు తెలుసు. భాను కనబడితే ఇంటికి తీసుకొస్తాం కదా. మీరు బయటికి వెళ్ళి ఎలాంటి పరిస్థితిలో వచ్చారో చూసారా? నేను మీకు మాటిచ్చాను కదా నాన్న, భానుని ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తారని. అందుకోసమే కదా నేను కార్తిక్ భాను కనిపించిన ప్రదేశానికి వెళ్ళి మరీ వెతుకుతున్నాం. తనని మన ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది నాన్న. అసలు మీరెందుకు నాన్న అక్కడికి వచ్చారు? కూతుర్ని చూడాలనే ఆశ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిందని మాకు తెలుసు మావయ్య. కానీ ఆ ఆశ నెరవేరలేదు సరికదా? మీకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు మేమందరం ఎంత బాధపడుతున్నాము. ఒరే వాసు,
అసలే కూతుర్లో ఉన్న కోడలు కనిపించడం లేదు. మరోపక్క ప్రాణానికి ప్రాణమైన నువ్వు ఇలాంటి పరిస్థితికి వచ్చావంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉందిరా. డాక్టర్, మా మావయ్యని హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? ఎవరో ఒక ఆటో అతను తీసుకొచ్చి జాయిన్ చేసి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఈయన దగ్గరున్న ఫోన్ బట్టి మీకు ఇన్ఫార్మ్ చేశాం. ప్లీజ్ మీరందరూ బయటకు వెళ్ళండి. సార్కి డ్రెస్ చేంజ్ చేయాలి. బాయ్, ఆపరేషన్ డ్రెస్ తీసుకురా. ఓకే సార్. భాను 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 రాధ మురారి జీవితంలోకి రాకూడదని అలా నువ్వు కోరుకుంటున్నావని పెద్దావిడికి నేను ఇప్పుడే చెప్పేస్తాను. అప్పుడు నిర్ణయం ఏంటో ఆవిడే తీసుకుంటుంది. ఏం చేయాలో ఆవిడే చెప్తుంది. భయంగా ఉందా లేక బాధగా ఉందా? మీ అమ్మగారు తీసుకునే నిర్ణయం తలుచుకుంటే తట్టుకోవడం కష్టంగా ఉందా? అత్తయ్య న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే నిలబడతారు. అందుకే నీ నిర్ణయం మంచిదో నా మాట నిజమో అత్తయ్య దగ్గరే తెలుసుకుందాం. చేయొదురు. చూడండి, ఇది మనిద్దరి మధ్య ఉండవలసిన విషయం, నలుగురికి తెలియాల్సిన విషయం కాదు. ఇది నా కూతురి జీవితానికి సంబంధించిన విషయం. మీరిప్పుడు మా అమ్మ దగ్గర ఈ మాట చెప్తే తను రాధకే వంత పాడుతుంది. మురారి మాటనే నిలబెట్టాలి అనుకుంటుంది. నన్నే తిడుతుంది. అది నేను భరించలేను. అదే జరిగితే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. భార్యని చంపిన పాపం మీకు తగలాలి అనుకుంటే వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. లేదు, తాళి కట్టిన ఇల్లాలి మీద జాలి ఉంది అనుకుంటే ఈ మాటని మీ మనసులోనే దాచుకోండి. మీరు మా అమ్మ దగ్గర నోరు విప్పితే నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. సరే, ఇక మీ ఇష్టం. నేను నీ మెళ్ళో తాళి కట్టి ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాను. ఆ తాళిని చూపించి ఇప్పుడు నువ్వు నా గొంతును మూయించేస్తున్నావు. కానీ నువ్వు చేస్తుంది తప్పు జయ. ఇది నేను చెప్పకపోయినా అందరినీ కాపు కాస్తున్న ఆ దేవతకు తెలుస్తుంది. తన నిర్ణయం తనే చెప్తుంది. కనిపించని అమ్మవారు ఏదో చేస్తుందని భయపడేంత మూర్ఖురాల్ని కాదు. రాధకి గతం గుర్తొచ్చినా, తను తిరిగి ఇంటికొచ్చినా మురారి జీవితంలోకి మాత్రం రాదు. ఒకప్పుడు రాధని బయటికి పంపాను. తను తిరిగి రాదు అనుకున్నాను, కానీ వచ్చింది. ఇప్పుడేం చెయ్యాలో నేను నిర్ణయించుకున్నాను. చాలా థ్యాంక్స్ డాక్టర్. తను ప్రెగ్నెంట్ అన్న విషయం మీరు తన దగ్గర దాచినందుకు మరోసారి మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. భార్గవి నాకు అన్ని విషయాలు చెప్పింది. తన పరిస్థితి ఏంటో నేను కూడా అర్థం చేసుకున్నాను. మానసికంగా తను ఎంత దెబ్బతిందో ఒక సైకియాట్రిస్ట్గా నాకు బాగా తెలుసు. ఇలాంటప్పుడు తను ఎలాంటి ఆందోళనకి గురి కాకూడదు. అందుకే నేను ఈ లిబర్టీ తీసుకుని తన దగ్గర అబద్ధం చెప్పాను. నేను కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాను డాక్టర్. తనకు గుర్తు చేయడానికి నాకున్న సోర్స్ అంతా నేను వాడాను. బట్ తనకి ఏ విషయం కూడా గుర్తుకు రావట్లేదు. ఎవరి జీవితంలో అయినా ఒక పెద్ద సంఘటన జరిగిందంటే అది సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కడో ఓ దగ్గర ఉంటుంది. మళ్ళీ అలాంటి సంఘటన ఎదురైనప్పుడు అది గుర్తుకు రావాలి. కానీ రాధ విషయంలో అలాంటిది జరగలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది డాక్టర్. చూడు మురారి, రిపోర్ట్స్ అన్నీ స్టడీ చేశాక నాకొకటి అనిపించింది. నాకెందుకో తను రాధ కాదేమో అనిపిస్తుంది. అదేంటి డాక్టర్ అలా అంటున్నారు?
నా రాధని రాధ కాదంటున్నారేంటి? తన రూపం నాకు తెలుసు, తన మనసు నాకు తెలుసు. అలాంటి నా రాధని మీరు రాధ కాదని ఎలా అంటున్నారు? చూడు మురారి, అది నీ మనసుకు సంబంధించిన విషయం. ఒకప్పుడు మనసులు కలిశాయి కాబట్టి నువ్వు తనని నువ్వు ప్రేమించిన రాధే అనుకోవచ్చు. కానీ ఆ రూపంలో ఇంకెవరైనా ఉండొచ్చు కదా. ఐ మీన్, మనిషిని పోలిన మనుషులుంటారు కదా, అలా రాధ రూపంలో ఇంకెవరైనా మీ ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. నీకు రాధలా కనిపించుండొచ్చు కదా. ఆ క్షణాల్లో తల మీద దెబ్బ తగిలేసరికి తను గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు. అలా ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే తన విషయంలో నువ్వు చేసిన ప్రతి ప్రయత్నంలోనూ తనకేమీ గుర్తు రాలేదని తెలుస్తోంది. అందుకే తను రాధ కాదేమోనని నాకు అనిపిస్తుంది. నో డాక్టర్, ఈ విషయం నేను అంగీకరించలేను. మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని అందరూ అనుకుంటారు, కానీ ఒకేసారి ఎదురుపడిన సందర్భాలు మాత్రం ఇంతవరకు నేనెక్కడా చదవలేదు, ఎక్కడా వినలేదు. ఉన్నారన్నది ఒక నానుడి కావచ్చు, ఉండొచ్చన్నది ఒక నమ్మకం కావచ్చు, కానీ నా రాధరూపమే కాదు, తన మాట తీరు కూడా తనే అని నా మనసు చెప్తోంది. ఈ మనసు చెప్తోంది ఖచ్చితంగా తను రాధే అని. అందులో ఎలాంటి సందేహం లేదు డాక్టర్. సరే మురారి, మీ నమ్మకం నేనెందుకు కాదండం. తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. రేపు హిప్నోటిస్ట్ని రప్పిస్తాను. అప్పుడైనా తను రాధ అయితే ఖచ్చితంగా తన గతమేంటో తనకు గుర్తొస్తుంది. తను రాధ కాకపోతే మనం అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, హిప్నోటిస్ట్ ద్వారా తను రాధ అన్న నిజం మీకు తెలుస్తుంది. నా రాధ నాకు దూరం కాదు, నా ప్రేమ నన్ను మోసం చేయదు. గతాన్ని మర్చిపోయింది నా రాధే అనే నిజం నాకు తెలుసు. ఆ నిజం నా రాధకు తెలియడం కోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చాను డాక్టర్. దానికి కావలసిన ప్రయత్నం మీరు చేయండి డాక్టర్. నా రాధకి తను రాధ అనే నిజం తెలిసేలా చేయండి ప్లీజ్. Excuse me, sir. Excuse me, sir. మనోహర్ గారు, మీ అందరితో మాట్లాడాలి. ఒకసారి నా క్యాబిన్కి రండి. బాయ్స్, తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి. అలాగే సార్. ఆగండి, కన్సర్న్ ఫామ్ ఇది. వాళ్ళు సంతకాలు పెడుతున్నారు సార్. సరే, ఇక్కడే ఉంచండి. ఫామ్ వచ్చాక లోపలికి తీసుకురండి. సరే సార్. పదరా, ఫామ్ ఇచ్చాకే వద్దాం. పద. మీకేం కాదండి. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లాలంటున్నారు కదా, మీరేం భయపడకండి. తప్పకుండా మీకు నయం అవుతుంది. అయిన వాళ్ళకి ఇలాంటి కష్టం వస్తే ఆత్మీయులందరికీ ఎంత బాధగా ఉంటుందో
నేను ఊహించగలను. అందుకే చెప్తున్నాను, మీరు భయపడవలసిన అవసరం లేదు. తప్పకుండా మీకు బాగవుతుంది. మళ్ళీ మీరు నార్మల్ పొజిషన్కి వస్తారు. నమస్కారం మేడం. ఏం చందు, ఎలా ఉన్నావు? మీలాంటి వాళ్ళ దయ ఉన్నంత వరకు నాకేంటమ్మా, బాగానే ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. మళ్ళీ నీతో పని పడింది చందు. నువ్వు మాత్రమే చేయగలిగిన సాయం ఒకటుంది, చేస్తావని పిలిచాను. అదేంటమ్మా, మురారి జీవితంలోకి రాధ రాకూడదు అని మీరు మందు అడిగారు, నేను తీసుకొచ్చి ఇచ్చాను. అప్పుడు మీరు నాకు డబ్బులు కూడా ఇచ్చారు. మీరు అనుకున్నది అయింది కదా. ఆ రాధ తిరిగి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకేం పనుంది? నువ్వు చెప్పింది నిజమే. నా తమ్ముడు జీవితంలో తను ఉండకూడదు అని, వాళ్ల పెళ్లి జరగకూడదు అని, రాదంతట రాధే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నేనొక పెద్ద ప్లాన్ వేశాను. తన గర్భం పోయేలాగా ఒక మందు తీసుకొచ్చి ఇమ్మన్నాను. నువ్వు నాకు మాత్రలిచ్చావు. తెలివిగా నేను రాధకి తెలియకుండా పాలల్లో కలిపి తాగించాను. ఒంట్లో బాలేదని డాక్టర్ దగ్గరికి చెకింగ్కి వెళ్తే తను ఎప్పటికీ తల్లి కాలేదన్న నిజం డాక్టర్ చెప్పాడు. అది విని రాధ తట్టుకోలేకపోయింది. ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అప్పుడే ఏంటి రాధా, పెళ్లిపీటల మీద కూర్చొని ఆనందంగా నా తమ్ముడితో తాళి కట్టించుకొని జీవితాన్ని సంతోషంగా పంచుకోవాలని ఎన్నెన్నో కలలు కన్నావు నువ్వు. ఇప్పుడిలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నావు. ఏంటి, ఏం జరిగింది? ఏదైతే జరగకూడదో అదే జరిగింది. కలలో కూడా ఊహించని ఒక పెద్ద విషాదం నా జీవితంలో జరిగింది. పెళ్లి కాబోతున్న నాకు ఎన్నో కలలుంటాయి, ఎన్నో ఆశలుంటాయి. అవన్నీ ఇప్పుడు కలలుగా మారిపోయాయి. ఇది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. చేసింది నేనే అయినప్పుడు నీకెలా అర్థమవుతుంది రాధా? ఏంటి మీరు మాట్లాడేది? దేని గురించి? ఇంకా దేని గురించి? పెళ్లి పీటల మీద కూర్చోబోయే నువ్వు ఎప్పటికీ తల్లివి కావు అన్న నిజం డాక్టర్ నీకు చెప్పాడు కదా. అది ఎలా జరిగిందనుకుంటున్నావు? అది ఆ దేవుడి శాపం కాదు, నువ్వు చేసుకున్న పాపమూ కాదు, నా కోపం. ఇదంతా మీరు చేశారా? ఎందుకు? నేను మీకేం అన్యాయం చేశాను? నేను ఆడపిల్లకి జన్మనిచ్చినప్పుడే ఒక నిర్ణయానికొచ్చాను. నా పుట్టిల్లే నా కూతురికి మెట్టినిల్లు కావాలి, ఆ ఐశ్వర్యం మొత్తం నా కూతుర్ది కావాలి అని. నా తమ్ముడు నా కూతురు మెడలో తాళి కట్టాలి, అదే ఊహలతో పెంచాను. అదే ఆశతో సత్య పెరుగుతూ వచ్చింది. కానీ నా తమ్ముడు ప్రేమించానని నిన్ను మా ఇంటికి తీసుకొచ్చాడు. మా అమ్మ వాడి ప్రేమకి మురిసిపోయి మీ ఇద్దరికీ పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంది. అన్ని నిర్ణయాలు మీకు మీరే తీసుకుంటే మరి మేమేమవ్వాలి? ఇన్నాళ్ళు మా కలలు ఏమవ్వాలి? కల చెదిరింది, కథ మారింది అని పాత పాటలు వింటూ కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటావనుకున్నావా? అనుకున్నది సాధించే వరకు, నా కూతురి కోసం నేను చెయ్యాలనుకున్నది చేసే వరకు నిద్రపోయే మనిషిని కాను. ఇప్పటికీ నువ్వు మురారిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఎప్పటికీ ఈ వంశానికి వంశాంకురాన్ని మాత్రం ఇవ్వలేవు. ఎన్నో ఏళ్లుగా ఎంతో పేరున్న ఈ వంశం నిన్ను పెళ్లి చేసుకుంటే నా తమ్ముడితోనే అంతరించిపోతుంది. నిన్ను ప్రేమించిన పాపానికి తన కుటుంబానికి ఇంత పెద్ద శాపం తగిలింది అని మా అమ్మ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. మా తమ్ముడు బయటికి చెప్పలేక బాధపడతాడు. నీ ప్రేమను గెలిపించుకొని వాళ్ల బాధకి కారణమవుతావో, నీ ప్రేమని చంపుకొని ఏ ఇంటికి దూరం అవుతావో నువ్వే నిర్ణయించుకో. అసలు నువ్వు ఆడదానివేనా? సాటి ఆడదాని గురించి ఇలా ఆలోచిస్తావా?
నీ పుట్టింటి మీద ఇంత పగపడతావా? నేను పగపట్టింది నా పుట్టింటి మీద కాదు, నా పుట్టినిల్లుని నీ మెట్టినిల్లు చేసుకోవాలనుకున్న నీ మీద. ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తావు? వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. అలా ఆ రోజు రాధ వెళ్ళిపోయింది. ఇక ఎప్పటికీ రాదు అనుకుని చాలా సంతోషంగా ఉన్నాను. కానీ తిరిగొచ్చింది. ఇందులో ఒకే ఒక్క ఆనందం ఏంటంటే దాని గతమేంటో దానికి తెలియని పరిస్థితుల్లో వచ్చింది. దానితో భవిష్యత్తును పంచుకోవటానికి, ఆ గతాన్ని గుర్తు చేయటానికి ఇప్పుడు నా తమ్ముడు ప్రయత్నిస్తున్నాడు. అది జరగకూడదు. అప్పుడంటే అలా పంపించారు, మరి ఇప్పుడు ఎలా పంపిస్తారు? పొరపాటునోడి గతం గుర్తొచ్చిందంటే చేసింది మొత్తం మీరేం చెప్తారు? అప్పుడు పెద్దమ్మగారు మీ తమ్ముడు మిమ్మల్ని ఇంట్లోంచి పంపిస్తారు. ఆ భయం నాకు ఉంది. నా కూతురు విషయంలో నేను అనుకున్నది సాధించి తీరాలి. అందుకే మళ్ళీ నీ సాయం కోసం వచ్చాను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఒక ఆడపిల్లకి తల్లి కాదు అనే దానికంటే శాపం ఇంకేముంటుంది? అంతకు మించిన పాపం ఇంకేముంటుంది? అది ఎలాగూ చేసేశాను, ఇంకేం చెయ్యాలి? అది ప్రాణాలతో ఉన్నంత వరకు నా తమ్ముడు దాన్ని ప్రాణంగా ప్రేమిస్తూనే ఉంటాడు. దాన్ని తన జీవితంలోకి తీసుకురావాలని చూస్తూనే ఉంటాడు. కొడుకుని అమితంగా ప్రేమించే మా అమ్మ వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అందుకే దాని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవాలి. అది శాశ్వతంగా మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఇంకా రాధ చరిత్రలోనే ఉండాలి తప్ప భవిష్యత్తులో నా తమ్ముడితో ఉండకూడదు. అంటే ఏంటి మీరనేది? రాధని చంపేయమంటున్నారా? అవును. నా చేతికి మట్టంటకుండా ఇది చేసింది నువ్వే అని తెలియకుండా రాధ ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. అదృష్టం కొద్దీ వాళ్ళిప్పుడు ఊర్లో లేరు. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తీసుకువెళ్ళాడు. హైదరాబాద్ నుంచి నా తమ్ముడు, నా కూతురు మాత్రమే రావాలి. అంతేకాని అది రాకూడదు. అది అక్కడే మట్టిలో కలిసిపోవాలి. తని జ్ఞాపకాలు అక్కడే ఆవిరైపోవాలి. ఈ సాయం నువ్వు చెయ్యాలి. దీన్ని సాయం అనరు మేడం, పాపం అంటారు. అంటే మీ పాపంలో నన్ను భాగం పంచుకోమంటున్నారా? నా వల్ల కాదు. ఈ చిన్న పని నువ్వు చేశావంటే నీకు 2 లక్షలు ముడుతుంది. సంవత్సరం పాటు ఏ పని చేయకపోయినా నువ్వు హాయిగా బతకచ్చు. 5 నిమిషాల పనికి ఇంత పెద్ద బహుమానం ఎవ్వరూ ఇవ్వరు. ఆలోచించు. సరే మేడం, నేను బతకడం కోసం చేస్తున్నాను తప్ప ఈ పాపం కాదు. ఇందులో ఏ పాపం ఉన్నా సరే అది మీదేని మీరు ఒప్పుకోండి. తప్పకుండా నేను చేసి పెడతాను. పాపపుణ్యాలనేవి పిచ్చివాళ్ళనుకుంటారు. నేనేమనుకోను. సరే, పాపం అయితే అది నాదే అవుతుంది. నువ్వు నాకు చేసే సాయం పుణ్యమే అయితే అది నీకొస్తుంది. వెళ్ళి చెప్పింది చెయ్యి. తీసుకో. ఆ మాట అన్నారు, బావుంది. ఎవరికీ తెలియకుండా ఆ అమ్మాయి ప్రాణాలు గాల్లో కలిపే బాధ్యత నాది. ఇంకా రాధ ఉండదు, చచ్చిపోతుంది. చంపేస్తున్నాను. ఈరోజే బయలుదేరుతాను. వస్తాను మేడం. మురారి, రాధకి మంచి భవిష్యత్ ఇవ్వాలని నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళావు. కానీ తను తిరిగి రాకుండా చేయటానికి నేనొక మనిషిని పంపిస్తున్నాను. ఇక రాధ ప్రాణాలు ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోతాయి. దేవత లాంటి రాధ దేవతల్లో కలిసిపోతుంది. ఆ అమ్మాయి గతం మర్చిపోయింది. తన గతం గుర్తు చేయాలని అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చాం. ఇలా జరుగుతుందని మనం ఎందుకు ఊహించకూడదు? మన 2 కుటుంబాలు వ్యాపారాల్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. అందరూ మన ముందు మంచిగానే ఉంటారు. కానీ మన శత్రువులు మనతోనే ఉంటూ దెబ్బతీసేవాళ్ళు కూడా అయ్యుండొచ్చు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా పగబట్టి వాసు విషయంలో ఇలా చేశారేమో. ఇది మనం ఎందుకు ఆలోచించకూడదు? అయితే ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. జరిగిన యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్దాం. అసలు ఎందుకు ఇదంతా జరిగింది,
దీని వెనకాల ఎవరున్నారనేది యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కనీసం మనిషి ఎలా ఉన్నారో చూడకుండా ఎందుకు పారిపోయారో తెలుసుకోమందాం. అప్పుడు అన్ని విషయాలు బయటకొస్తాయి. వద్దంకుల్, పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వద్దు. పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే నువ్వెందుకు వద్దంటున్నావు నీలిమా? నువ్వెందుకు భయపడుతున్నావు? భయం కాదండి, బాధ. అసలు అంకుల్ దేని గురించి వెళ్లారు? భాను కనిపిస్తుందనే కదా. భానుని అక్కడ చూద్దామనే కదా. కార్తీక్ పార్తు కూడా వెళ్లారు అంటే భాను తప్పకుండా ఎదురవుతుందని ఆశతోనే కదా. అంకుల్ కూడా అక్కడ నిలబడ్డారు. అదే ఏరియాలో యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడతారు. అక్కడికి వచ్చి వెళ్లిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తారు. విషయం తెలిసి భాను కూడా అలర్ట్ అవ్వచ్చు. ఇలా అయ్యిందని తెలిస్తే అసలే భాను దూరంగా ఉంటుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా తెలీదు. తన ఈ విషయాలు తెలుసుకుని రావచ్చు, కానీ తను కావాలని దూరంగా ఉంటే ఇలా ఎంక్వైరీ జరుగుతుందని మరో చోటికి వెళ్ళిపోవచ్చు. భాను గురించి వెతకాలి అనుకున్నప్పుడు ఈ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయి ఉండాలన్నది నా ఉద్దేశం. ఇది నేను భయంతో చెప్తున్న మాట కాదు, భాను విషయంలో పూర్తిగా ఆలోచించి చెప్తున్న మాట. ఒక విధంగా నీలమ్మ చెప్పినటువంటి మాట కూడా నిజమేనండి. ముందు భాను జడ మనం తెలుసుకోవాలి. అసలు మనకి తను దూరంగా ఎందుకుంది అనేది తెలుసుకోవాలి. అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని భానుకి తెలియాలి. ఆ తర్వాతే మిగిలిన విషయాల్లో నిర్ణయం తీసుకుందామని చెప్పేసి నీలిమ అంది. సరే నీలిమ, నువ్వు ఇంకో పని చేయాలి. మావిన ఆటో డ్రైవర్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. ఖచ్చితంగా హాస్పిటల్ సీసీ కెమెరాలో అతను ఎవరనేది రికార్డ్ అయి ఉంటుంది. ఆటో నంబర్ కూడా కనిపిస్తుంది. నీకున్న సోర్సెస్ ద్వారా ఆటో నంబర్ కనిపెట్టి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకో. ఎందుకు కార్తీక్? రోడ్డు మీద ఇలాంటి యాక్సిడెంట్లు జరిగితే ఎవరో ఒకరు తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. ఆ మాత్రం దానికి వివరాలు ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోవాలి. మనందరికీ కావాల్సిన వ్యక్తిని సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి ప్రాణాలు కాపాడిన దేవుడు అతను. అలాంటి వ్యక్తిని కలిసి మనం థ్యాంక్స్ చెప్పాలి. అది కనీస కృతజ్ఞత అవుతుంది. మేమే వెళ్ళేవాళ్ళం, కానీ ఇక్కడ హాస్పిటల్ పనులున్నాయి కదా, అందుకే నీకు చెప్తున్నాను. నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేయి. నేనెందుకు? అవును, పార్థేయుడి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్నాడు. బావ బ్లడ్ ఇస్తున్నాడు. అందుకే నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళి కనుక్కో. సరే కార్తీక్. ఏం డాక్టర్, సర్జరీకి మరీ ఎంత టైం పట్టింది? వాసుకి ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్ అయింది, బట్ పేషెంట్ కండిషన్ మాత్రం ఒక 24 అవర్స్ గడిస్తే గానీ మేమేం చెప్పలేం. అంతవరకు మీరు కూడా ఆయన్ని చూడలేరు. అదేంటి డాక్టర్, ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్తూ మళ్ళీ ఇలా చెప్తున్నారు? మనిషి అవయవాల్లో వెన్నెముక చాలా పటిష్టమైంది. మనిషి మనుగడకు చాలా అవసరమైంది. అలాంటి స్పైనల్ కార్డ్ దెబ్బతింటే ఆ సర్జరీ తప్పకుండా కాంప్లికేట్ అవుతుంది. బట్ ఒక డాక్టర్గా సర్జరీ సక్సెస్ అయిందని చెప్పగలను. కానీ ఆయన సింగిల్ కిడ్నీ పేషెంట్. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. జరిగిన ఆపరేషన్ని తర్వాత ఆయన బాడీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఎలా రియాక్ట్ అవుతుందో కూడా 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాకే అసలు కండిషన్ మేము మీకు చెప్పగలమని చెప్తున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. అసలేంటి కార్తీక్, ఎప్పుడు భాను 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 అని భాను గురించి తప్ప నా గురించి ఆలోచించడేంటి? మరి నేను కూడా కార్తీక్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా. నాతో పెళ్లి జరుగుతుందన్న ఆశతోనే కదా నేను ఇండియాకొచ్చింది. అలాంటిది కార్తీక్ నాకు దూరమైపోతే
నా ప్రేమను నేను సమాధి చేసుకోవాలా? నా ప్రేమని నేను మర్చిపోవాలా? నేను ఏం చేసినా, ఎలాంటి పనులు చేస్తున్నా అదంతా నా ప్రేమను గెలిపించుకోవటానికే చేస్తున్నాను. ప్రేమ ఎవ్వరికైనా ఒక్కలాగే ఉంటుంది. మనకిష్టమైన మనిషి మనతోనే ఉండాలి అని. నా మనిషి ఇంకొకరికి సొంతం అవుతున్నారు అంటే తట్టుకోలేకపోతున్నాను. ఇది ఫోన్ ఎత్తకుండా కట్ చేస్తుందేంటి? ఏంటమ్మా, నాకు మాట్లాడటం ఇష్టం లేకే కదా ఫోన్ కట్ చేశాను. అయినా మళ్ళీ మళ్ళీ చేస్తావేంటి? ఏంటి సత్య, ఇంకా అదే మూడ్లో ఉన్నావా? అలా డల్గా ఉంటే ఎలా? ఏం చేయమంటావు? ఎగిరి గంతులేమంటావా? ఎందుకే అంత కోపం? నేను చెప్పేది నువ్వు ముందు పూర్తిగా వినాలి కదా. ఏం చెప్తావమ్మా? దూరంగా ఉన్నావు, జాగ్రత్తగా ఉండు, సంతోషంగా ఉండాలి అని చెప్తావు, అంతే కదా? ఇక్కడ నాకు సంతోషం ఏమీ లేదు. మావయ్య అలా ఉంటే నాకు బాధగానే ఉంటుంది. నా మాటే మావయ్య వినడం లేదు. ఇంక నేను సంతోషంగా ఎలా ఉంటాను? మీ మామయ్య సంతోషంగా ఉండే పని చేయటానికే కదా నేను నీకు ఫోన్ చేసింది. రేపు మురారి పుట్టినరోజు, నీకు గుర్తుందా? బాగా గుర్తుంది. అందుకే మరింత బాధగా ఉంది. అదేంటి? లేకపోతే ఇంకేంటి, మావయ్య పుట్టినరోజు అంటే ఊర్లో ఎంత గ్రాండ్గా జరిగేది. అమ్మమ్మ ఒక పండగలా చేసేది. కానీ ఇప్పుడు మేము ఇక్కడున్నాం. ఆ రాధ కథ మర్చిపోయిందని మావయ్య బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి రేపు నీ పుట్టినరోజు మావయ్య అంటే ఒక చిన్న నవ్వు నవ్వుతాడు, అంతేకాని పండగ చేసుకోడు. అందుకే బాధగా ఉంది. మావయ్య పుట్టినరోజు నాడు సెలబ్రేషన్స్ లేకుండా ఉన్నాయి అంటే నాకెంత కష్టంగా ఉంటుంది. పిచ్చి సత్య, నువ్వు మనిషివి ఎదిగావు కానీ నీకు బుర్ర పెరగలేదే. అందుకే నీకు ఫోన్ చేశాను. చూడు, మీ మామయ్య తన పుట్టినరోజు చేసుకోడు అన్న సంగతి నాకు బాగా తెలుసు. కానీ నువ్వు కేక్ తెప్పించు, కట్ చేయకుండా ఉంటాడా? నీ చేత్తో తినిపించు, తినడం మానేస్తాడా? ఎంత కాదనుకున్నా నా పుట్టినరోజు నాడు నా మేనకోడలు ఇంత గొప్పగా ఆలోచించింది అని నీ గురించే ఆలోచిస్తాడు. అదే కదా మనకు కావాలి. అవకాశాలు వెతుక్కుంటూ రావు, మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. మీ మామయ్య మనసులో స్థానం సంపాదించటానికి ఇంతకన్నా మంచి అవకాశం లేదు. ముందు ఆ పంచే. అంతేకాని ఇలా ఏడుస్తూ కూర్చుంటే మీ మామయ్య నీ వైపు కన్నెత్తి చూడడు, పన్నెత్తి పలకరించడు. నిన్నొక మొద్దు దాని కింద లెక్క కట్టి వదిలేస్తాడే. సర్లేమ్మా, నాకేమి తెలివితేటలు లేవని నువ్వు 1కి 10 సార్లు చెప్పక్కర్లేదు. నేనేదో ఒకటి చేస్తాను. ఉంటాను.